మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. మన లైఫ్లో చాలా మంది ఉంటూ ఉంటారు. కొందరు మన హ్యాపీనెస్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొందరు మనం సక్సెస్ అయినా మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా దాన్ని చూసి జెలస్ పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళ వల్లనే మనం ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళని ఎలా గుర్తించాలి మేడం? యాక్చువల్గా ఇది చాలామంది మనస్తాపానికి అంటే బాగా డిప్రెషన్లోకి మానసికంగా హర్ట్ అయి దెబ్బ పడడానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనే చెప్తాను. అంటే కొంతమంది జెంట్స్కి చెప్పినా లేకపోతే ఇది యాక్చువల్గా కంపారిటివ్లీ జెంట్స్ కంటే కొంచెం లేడీస్లో వాళ్ళు ఎక్కువేమో అని అంటాను. మీరు అగ్రీ చేస్తారు. అలా అని నేను ఒక లేడీనే. సో ఇట్ ఈస్ నాట్ దట్ లైక్ జెలసీ అసలు ఎందుకు అవసరం అని నేను ఎప్పుడు ఒక వర్డ్ చెప్తుంటాను. ఆ ఒక్క పదంతో మనము కూడా మనకు నచ్చని ఒకటే ఒక క్వాలిటీ. అంటే ఇప్పుడు ఎవరైనా జెలసీ ఫీల్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ లోపల వాళ్ళు కూడా అంటే గిల్ట్గా ఫీల్ అయ్యి బాధపడాల్సిన ఒక గుణం ఏదైంది ఉందంటే జెలసీ ఉన్నవాళ్ళు. ఎందుకు అనంటే ఆ జెలసీ అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో నాకు దూరంగా ఉన్న శత్రువు బెటర్, పక్కన ఉండి మనతో ఉంటూ మనతో జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఆ ఒక ఉండటం వల్ల చాలామంది సక్సెస్ కానివ్వండి, చాలామంది తెలియకుండా ఒక ట్రాప్లో పడిపోయి ఆ బాధతో ఆ పెయిన్తో వాళ్ళను వదులుకోలేక వాళ్ళతో ఉండలేక నరకం అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ జెలసీ ఈర్ష్య అనేది వాళ్ళకి అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్యపడి ఎదుటి వాళ్ళ మీద జెలసీ పడి వీళ్ళు పొందేది ఏమైనా ఉందా? లేదు. మేబీ అక్కడ ఆ క్షణిక ఆనందం జరుగుండొచ్చు, క్షణికంగా నీకు నువ్వు మాస్క్ వేసుకొని ఉండొచ్చు వేరే వాళ్ళని హర్ట్ చేసి. కానీ నీకు తెలియకుండా ఆ జెలసీ ఎవరైతే పడుతూ వీళ్ళకి ఇబ్బందులు చేస్తారో వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్ అయితే జరగడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? కర్మ అంటారు. కానీ సరే, ఆ కర్మ వాళ్ళు అనుభవించడం అనేది పక్కన పెడితే ఎలా ఐడెంటిఫై చేసి వీళ్ళ నుంచి అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటరు అని ఎలాగా వీళ్ళను పసిగట్టాలి అనేది మీరు మనకు పెట్టిన కమెంట్లో క్వశ్చన్. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని మనము గుర్తించడం అనేది నిజంగా కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే మనతోటి తిరుగుతుంటారు కదా, మనతో తిరుగుతుంటూ మనలో ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక సామెత ఉంది, అవునా కదా? సో అలాంటి ఆల్మోస్ట్ ఇది ఆ కోవకు సంబంధించిన వర్డే. మన ఫ్రెండ్స్ గానో మనతో పాటు ఉంటూనే మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫస్ట్ సర్కిల్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు జనరల్గా మీరు గమనిస్తే ఒక 2-3 లేయర్స్ ఉంటాయి మన చుట్టూ. అంటే క్లోజ్డ్ సర్కిల్, నెక్స్ట్ కొంచెం మీడియాకోర్ సర్కిల్, ఇంకా కొంచెం దూరం. అయితే మనం ఏమనుకుంటాం అంటే మన దగ్గరోళ్ళు మనోళ్ళు అనే మాట్లాడుతూ ఉంటాం. అయితే మన వైపు నుంచి ఆలోచిస్తే మనల్ని పాయింట్అవుట్ చేసిన బ్లేమ్ చేసేది ఫస్ట్ సర్కిల్, ఈదర్ ఫ్రెండ్స్లో తీసుకోండి, ఈదర్ రిలేషన్స్లో తీసుకోండి, వీళ్ళే. సెకండ్ సర్కిల్ కొంచెం, ఇక థర్డ్ సర్కిల్ వాళ్ళు 80 to 90% దే విల్ బీ హ్యాపీ విత్ అవర్ గ్రోత్, దే విల్ బీ హ్యాపీ విత్ అవర్ వాట్ ఎవర్. మనం ఏమైనా ఒక మంచిగా చేసేవాళ్ళు, మంచిగా సక్సెస్ అయ్యేవాళ్ళు, మీరు అన్నట్టు అందంగా ఉన్నా, లేకపోతే మంచిగా బట్టలు వేసుకున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, మంచి స్టేటస్లో ఉన్నా, మంచిగా అచీవ్ చేసినా, మంచి డబ్బులు సంపాదించినా, మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి కారు కొనుక్కున్నా, దే విల్ బీ మోర్ హ్యాపీ అండ్ దే అప్రిషియేట్ యూ డిడ్ సో వెరీ వెల్ అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ మీడియా కోరలో ఉన్న వాళ్ళతోటే వచ్చిన నసంత దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళను దాటి మనం ఆ స్టెప్పులు బయటికి వేయలేం. అలా మన జీవితం అనేది బంధాలలో మనస్సుతో ముడిపడి ఉండటం జరుగుతుంది. నా వదలలేక, నా పీక్కోలేక, నా లాక్కోలేక అన్నట్టు ఉంటుంది. అయితే వీళ్ళలో ఎలాంటి లక్షణాలు? మన ఇప్పుడు మీరు అన్నట్టు సక్సెస్ చూసి ఆనందపడే వాళ్ళు తక్కువ మంది, బాధపడే వాళ్ళు ఎక్కువ మంది. దీనికి ఒక పాట కూడా ఉంది, నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్ అన్నాడు. కానీ అలా కుదరదు. ఆ డోంట్ కేర్ అనటం అనేది అసలు ఎవరైనా కూడా మాటల్లో చెప్తాం కానీ మనము అది ఫీల్ అవ్వలేము కదా. ఇప్పుడు ఎవరికైనా జెంట్స్కి చెప్పాను, కామెంట్లో చేసింది, నా మీద జలసీ పడుతుంది, నా మీద ఇట్లా ఏంది, నాకు ఇంత ఇబ్బంది పెడుతుంది, నన్ను ఇట్లా అన్నది అంటే వదిలే అని సింపుల్గా ఏంటి అసలు ఆ పెయిన్ సఫర్ అయ్యే. ఆర్థిక సమస్యలు వచ్చినా, హస్బెండ్తో సమస్యలు వచ్చినా,
వాటికంటే ఈ నమ్మక ద్రోహము మన పక్కనే ఉంటూ మన మీద ఈర్ష్యపడే వాళ్ళను తట్టుకోలేరు. ఆ పెయిన్ ఇట్ విల్ బి ఇన్ డీప్ లేయర్స్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ ఎక్సర్సైజ్, యూ మైట్ కమ్ అవుట్ మంచిగా. అంటే మన చుట్టుపక్కల ఇంకొక మంచి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాం కదా, వాళ్ళ ఒక సహాయంతో వాళ్ళు చెప్పే మాటలు నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మా అసలు అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళు ఇలా చేస్తారు, ఇప్పుడు మిమ్మల్ని కాదు అని ఇంకా ఏదో ఒక బ్యాక్ బైటింగ్ చేసిండ్రు, లేకపోతే బ్యాక్ బిచ్చింగ్ చేసిండ్రు, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ వేస్తున్నారు అని అసలు వర్తే కాదు వాళ్ళ గురించి నువ్వు థింక్ చేయడానికి అన్నప్పుడు యూ విల్ ఫీల్ ఓ కరెక్ట్ కదా, వై ఐఎమ్ థింకింగ్ దిస్ నాస్టీ పీపుల్ అనిపిస్తుంది. సెన్స్ కదా. అలాగా మనకి అందుకనే మనకు ఆ మంచి రియల్ ఫ్రెండ్స్ కూడా ఉండటం అనేది, రియల్ పీపుల్, ఫ్యామిలీ పీపుల్ అనేది ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ రియల్ పీపుల్ కూడా నిన్ను రియల్గా ఇలా మోటివేట్ చేయాలంటే నువ్వు రియల్గా ఉండాలి, నువ్వు నిజాయితీగా. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు అనుకో, నువ్వు కూడా జలసీ పడటము ఇంట్లో, లేకపోతే ఎవరి గురించి అన్న ఈర్షగా మాట్లాడటం, ఇది తెలిస్తే ఇప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇంకొక ఫ్రెండ్ కానీ వదిలే నువ్వు ఇంత గ్రేట్, నువ్వు ఇంత తోపు అంటారా? అనరు. దిస్ ఈజ్ వాట్ అగైన్ ఐ వాంట్ టు మెన్షన్. నేను ఎప్పుడు రెండు వైపులా మాట్లాడతాను. జలసీ వాళ్ళని కంప్లైంట్ చేసే ముందు మనం జలసీ ఉన్నామా లేదా అనే వాళ్ళకే ఈ హక్కు ఉంది మాట్లాడేది అని నేను చెప్తాను. సో వీళ్ళు ఏంటంటే ఎలా ఉంటారు అని అన్నారు కదా, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా ఈరోజు ఏమైందో తెలుసా, నేను ఇట్లా రజిత మేడం తోటి ఒక వీడియో చేశాను, అద్భుతంగా చేశాను, అసలు అది 2 million పోయింది తెలుసా అని అన్నావు. అనగానే ఇంకో యాంకర్ కాలిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ అంటే సరే, ఎందుకో యాంకర్ అన్నాను అంటే సేమ్ దాంట్లో ఉండటం, లేకపోతే ఇంకో ఫ్రెండ్ అనుకుందాం, నాది ఇంకా అసలు వాళ్ళతో ఎంత పోయింది తెలుసా. ఇస్ ఇట్ నెససరీ? నో, ఇట్స్ నెససరీ టు సెలబ్రేట్ యాజ్ షీస్ ఫ్రెండ్. మీతో ఉన్న బయట ఫ్రెండ్, అవే ఫ్రమ్ యువర్ కమ్యూనిటీ అవనివ్వండి, సేమ్ దాంట్లోనే ఎలా సెలబ్రేట్ చేయాలా? యూ సెలబ్రేట్, వావ్ దట్స్ అమేజింగ్, రైట్? సో ఇది ఒక మాడ్యూల్ ఏంటంటే వాళ్ళు నీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోకుండా వాళ్ళది కంపేర్ చేయటం. అంటే నేను కూడా గ్రేటేలే, నువ్వే గ్రేట్ కాదు, నేను కూడా గ్రేటే అని ఫస్ట్ వాళ్ళది కూడా. లేకపోతే చాలా మందిని మీరు గమనిస్తే మేము ఇది కొన్నామో, లేకపోతే ఏదైనా నా డ్రెస్ ఇది బాగుందన్నారు ఎవరైనా, ఈ రోజు నేను అలా వెళ్ళాను తెలుసా, నా డ్రెస్ భలే ఉందన్నారు, వీళ్ళందరూ నన్ను భలే పొగిడారు అనగానే ఓ సేమ్ నన్ను కూడా మొన్న ఇట్లనే తెలిసిండ్రు తెలుసా. అంటే యూ ఇమీడియట్లీ నీడింగ్ ఎ వాలిడేషన్ ఫ్రమ్ యువర్, నీది కూడా నాకు కూడా కామనే, పెద్ద నువ్వేం ఉబ్బకు, ఇమీడియట్లీ దే వాంట్ టు పుల్ యూ డౌన్. ఇదంతా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకోవటం, వాళ్ళు నీకంటే గ్రేట్ అనేది నీకు మళ్ళీ ఒకసారి చెప్పడం, నీ గ్రేట్నెస్ నాకు అసలు అప్రిషియేట్ చేయటం ఉండదు. నెక్స్ట్ వాళ్ళే ఇంకొక క్వాలిటీ ఏంటంటే దే డోంట్ ఈవెన్ అప్రిషియేట్ యువర్ సక్సెస్. ఇప్పుడు నువ్వు ఏదైనా బాగా, ఇప్పుడు నేను అనుకున్నదే ఎగ్జాంపుల్ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి మీరు, ఇప్పుడు నేను అంటే పూర్తిగా ఒక డీపీ పెట్టని స్టేటస్ నుంచి, ఒక డీపీ, ఒక వాట్సాప్, నాకు ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టా, ఒక రీల్ కూడా నేను ఎప్పుడు అంటే పెట్టాను దాన్ని లైఫ్ లో. సడన్ గా ఐ కేమ్ ఇన్ టు ద సుమన్ టీవీ అండ్ దట్ అమేజింగ్ పీపుల్, వ్యూవర్స్ ఆర్ యాక్సెప్టెడ్ అస్, మనల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ యాజ్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఎ ఫ్యామిలీ పర్సన్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. అంటే నన్ను అనట్లేదు, నాకు దేవుడు ఇచ్చిన అవకాశంగానే నేను చేసిన జాబ్కి బికాజ్ ఒక 10 మంది కంటే ఎక్కువ మీ కళ్ళ ముందే బోలెడు మంది మనకి కౌన్సిలింగ్లకు రావడం పక్కన పెడితే అప్రిషియేట్ చేస్తూ 100 calls వస్తుంటాయి అని చెప్తుంటారు. సో కానీ మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఒక చిన్న అప్రిసియేషన్ కూడా, కానీ 80 members చేస్తారా బాబు. కానీ ఎవరైతే మన దగ్గర అనుకుంటామో వాళ్ళు చేస్తుంటే కూడా పక్క నుంచి వెళ్ళిపోవడము, లేకపోతే అప్రిషియేట్ నోరు తెరిసి ఒక్కరోజు కూడా అనకపోవడము. ఇంకా తమాషా ఏంటంటే మన ఫ్యామిలీ గ్రూప్సే కదా, మనమే కదా అని మనము ఏదైనా వీడియోస్ అంటే ఇవి వద్దు అనటము. ఎందుకు అంటే ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ ఇట్. మళ్ళా వాళ్ళే వేరే వాళ్ళ వీడియోస్ పెడతారు, నీకు అర్థమవుతుందా? వేరే వాళ్ళ వీడియో అంటే ద అమౌంట్ ఆఫ్ జలసీ, ద అమౌంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ విచ్ యు ఆర్, అంటే ఒక వివేకము, అంటే ఏజ్ కానీ వాళ్ళకున్న స్తోమత కానీ వాళ్ళకున్న ఏదాన్ని కూడా మరిచిపోతారు. జలసీలో మంచి చెడు అనేది మరిచిపోయి అంటే స్ప్లిట్ పర్సనాలిటీలో ఒక రకమైన చెడు బిహేవియర్ అనేది కనిపించడం జరుగుతుంది. సో దే డోంట్ ఈవెన్ అప్రిషియేట్ యువర్ సక్సెస్. సో అది ఒకటి ఇమీడియట్గా, అంటే నువ్వు కోరుకుండొచ్చు కదా, నేను చేసినా అని వచ్చే లోపలే వాళ్ళు అసలు ఏదో వేరే పని ఉన్నట్టు ఇట్లా చేయగానే నీకే యూ విల్ జస్ట్ డ్రౌన్. ఎందుకంటే యూ వాంట్ అ వాలిడేషన్ ఫ్రమ్ యువర్ పీపుల్.
దునియా పెట్టినా ఇంట గెడిసి రచ్చగలవాలి అని ఎందుకు వచ్చింది ఆ పదము? ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే ఉన్నంత ఆనందం ఇప్పుడు మొగళ్ళని కూడా అంటారు కదా, బయట వాళ్ళు ఎంత అన్నా చేసుకుని ఇంటికి రాగానే పిల్లిరా అంటారు. బికాస్ యూ నీడ్ దట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ యువర్ ఓన్ పీపుల్. దాని ప్రైస్లెస్ అది. ఆ మానసికంగా కుంగిపోవడానికి ఏంటంటే వాళ్ళు దెబ్బ కొట్టడం. సో అట్లా నాట్ అప్రిషియేటింగ్ అనే చాలా. అట్లా కాకుండా నువ్వు ఏదైనా చేద్దాం అనుకో, నువ్వు ఏదైనా వాళ్ళు వేరే వాళ్ళకన్నా సహాయం చేస్తారు, కానీ నువ్వు ఎదుగుతావు వాళ్ళ సహాయంతో అని తెలిసినప్పుడు దే డోంట్ ఈవెన్ సపోర్ట్. దే నో దే విల్ హ్యావ్ ఎ కెపబిలిటీ. వాళ్ళకి కెపబిలిటీ కూడా ఉంటుంది, హెల్ప్ చేయగలుగుతారు, చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి చేస్తారు. కానీ నీకు మాత్రము నువ్వు ఎదుగుతావు, నీ మీద జలసి ఉన్నట్టయితే గనక దే వోంట్ సపోర్ట్ యువర్ థింగ్. ఇంకొక ఇంత తమాషాగా చిన్నగా కట్ డౌన్ స్మార్ట్ జోక్గా చెప్పాలంటే వాళ్ళు ఊరికే చెప్తుంటారు, నాకు ఆమెం నచ్చదు తెలుసా, లేకపోతే ఆయన ఏం నచ్చదు తెలుసా, సోది వీళ్ళు ఇట్లా లేకపోతే ఏదో ఒకటి మాట్లాడటం అట్లా చేస్తుంటారు. ముందుగా వెనకాల ఏంటి అంటే దే విల్ ట్రై టు ఇమిటేట్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, యువర్ హాబీస్, లేకపోతే ఫ్యాషన్ అనో, లేకపోతే నీలాగా బిహేవ్ ఏదో ఒకటి దే విల్ ట్రై టు జ్యువెలరీ తీసుకోండి, లేకపోతే ఏదో ఒకటి దే విల్ ట్రై టు ఇమిటేట్. అంటే వాళ్ళకి అలాగే ఇష్టము, కానీ నువ్వు వాళ్ళకంటే బాగుండటం వల్ల దే డోంట్ లైక్ యూ. దానివల్ల ఏం చేస్తారు అంటే వేరే వాళ్ళ ముందు ఎప్పుడు నిన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడటము, నువ్వు లేనప్పుడు వాళ్ళ ముందు నీ తప్పులేంచి మాట్లాడటము, లేకపోతే నీ మీద అన్ని బ్లేమ్స్ చెయ్యటము, లేకపోతే నువ్వు మనిషి నాకు తప్పులు చేయరా చేస్తారు, కానీ నీ మీద నిన్ను తక్కువ చూపించడానికి అదే పదిగా వేరే వాళ్ళ ముందు ఎప్పుడు నువ్వు ఏది చేసినా తప్పుగా చూపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ అస్యూమ్ చిన్న చిలిపిగా ఒక గర్ల్స్ గ్యాంగ్ ఉన్నారనుకో, వాళ్ళు అదే చేస్తుంటారు, కానీ ఎవరైనా వాళ్ళలో కొంచెం అందంగా ఉన్న అమ్మాయో, సక్సెస్ఫుల్ అమ్మాయో, బాగా చదివే అమ్మాయో బాగుందనుకో ఉండి ఆ అమ్మాయి కూడా అదే పని చేసినా ఈ పక్కనున్న వాళ్ళు ఈ అమ్మాయితో కలిపి నువ్వు ఆ పని చేసావని చెప్తారు, కానీ అక్కడ వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి నోరు ఉండకపోవచ్చు, అందరు అనలేరు అలాగా. సో టీజ్ చేయటము, వేరే వాళ్ళందరి ముందు లెగ్ పుల్లింగ్ చేయటము, ఇలాంటివి చేసినప్పుడు అవుతుందంటే మనిషి బ్రేక్ అవుతారు. సిరి ఆ బ్రేక్ చెయ్యాలి, వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని బ్రేక్ చెయ్యాలి, వీళ్ళేం పెద్ద గొప్ప కాదు అనేది బ్రేక్ చెయ్యాలి అని నిన్ను ఎన్నో రకాలుగా నేను ఈ మధ్య చాలా చోట్ల చదివేటప్పుడు కూడా నేను కొన్ని ఇళ్లలో ఎప్పుడైతే మోసం చేస్తూ కాకమ్మ కబుర్లు చెప్తూ ఇలా బిచ్చింగ్ చేస్తూ ఇల్లుల్లో ఫోన్లు మాట్లాడే వాళ్ళకున్నంత గ్రూప్ నిజాయితీగా సక్సెస్ అవ్వనంతసేపు నీతో అందరు ఉంటారు సిరి. అంటే అందరంటే నార్మల్గా గుంపులో గోవిందా. వెన్ యూ స్టార్ట్ సక్సెస్ కొంచెం అపార్ట్ ఫ్రమ్ నీ డ్రెస్సింగో, లేకపోతే నీ చదువో, లేకపోతే నీ జాబో, లేకపోతే నీ బిజినెసో, నీకు డబ్బు అని చెప్పను, మళ్ళీ క్వాలిటీస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ మేక్స్ ఆల్వేస్. డబ్బు ఉన్న వాళ్ళని కలుపుకుంటారు, డబ్బు అగైన్ పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే నీ క్వాలిటీస్ కానీ నేను ఇప్పుడు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ కానీ సక్సెస్ కానీ ఏదైనా ఎలివేట్ అవుతున్న టైంలో మాత్రం ఖచ్చితంగా దే విల్ ట్రై టు బ్రేక్ యూ. నో వన్ విల్ ట్రై టు మేక్ యూ. సో అందుకని మేక్ ష్యూర్ ఈ గుణాలల్లా నిన్ను ఇంకొకటి కూడా చేస్తాను. నువ్వు ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నావు అనుకో సిరి, ఇది నాకు కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడైనా చుట్టాల దగ్గర కానీ చాలా హ్యాపీగా ఉండి బాగా ఎంజాయ్ చేస్తాం అనుకో, దే కెన్ టాలరేట్ అండ్ దే విల్ బికమ్ సైలెంట్. అక్కడ వాళ్ళు ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయటము, లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండి నువ్వు సెలబ్రేషన్ ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ సెలబ్రేషన్, దే విల్ గో అవే. అంటే నీ దగ్గర నుంచి కనిపించరు, నీ దగ్గర ఉండాలని అనుకోరు, వాళ్ళు నీ దగ్గర నుంచి దూరంగా ఉండాలనుకుంటారు, ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ. అంటే వాళ్ళు నిన్ను హ్యాపీగా చూడడం ఇష్టపడరు. సో ఇలాంటి కంటిన్యూస్గా నీ లైఫ్లో ఎవరైతే నీకు తెలియకుండా, అంటే అన్నిటికంటే పెద్దది ఇంట్యూషన్ రా. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీకు హగ్ చేసుకున్న ఏది చేసుకున్న వైబ్స్ తెలుస్తుంటాయి. రేపు అంత తెలివి కలగలేరు, కానీ ఎంత తెలివిగా ఉన్నా ఇలాంటి మోసం చేసి జలసీగా వెనకాల నుంచి బ్యాక్ స్టాబింగ్ కత్తి. నేను ఒక చిన్న పోస్టర్ చూశాను, నేను ఇట్లా హగ్ చేసుకుంటూ ఇట్లా అనేవాళ్ళు, లేకపోతే ఒక కత్తితో కసక్కను పొడిచి మనల్ని అక్కడ నిలువున మోసం చేసి వెళ్ళి వేరే వాళ్ళతో మళ్ళీ మన మీదే రాంగ్ చేసే వాళ్ళను మనం పొద్దుగూకులు చూస్తూనే ఉంటాము. కాకపోతే వాళ్ళ కర్మ అయితే అనుభవిస్తారు. ఒకటి ఇది నేను ఇంత మోడర్న్గా ఉండి మీరు ఏం చేసినా ఎప్పుడు ఇందుకు కర్మను నమ్ముతారు అంటే, ఓ మై గాడ్, ఇట్స్ మై ప్యూర్లీ అ లైఫ్ ఎక్స్పీరియన్స్. అన్వాంటెడ్లీ
అన్వారంటెడ్లీ ఎవరైతే నిన్ను ఎప్పుడైతే బ్లేమ్ చేయాలనుకుంటారో వాళ్ళ లైఫ్లో నువ్వు ఎలాంటి హాని తలపెట్టకపోయినా ఊరికే, ఇప్పుడు మనం అన్న ఈ పదం ఏంటి, జలసి, ఈర్ష్య మూలంగా నిన్ను ఎప్పుడైతే డౌన్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా భగవంతుడు అనండి, మీరు సూపర్ న్యాచురల్ పవర్ అనండి, దే విల్ క్రాష్ ఇన్ వన్ డే ద అదర్ ఇన్ డిఫరెంట్ వేరియస్ రీజన్స్, వేరియస్ విధాలుగా. అందుకే అంటుంటారు ఎవరికి హాని తలపెట్టకరా, మళ్ళీ తగులుతుంది మనకు అనేది. మనం చాలా పెద్దవాళ్ళను మనము హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ హాని మాత్రం చేయకూడదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు అంత అప్రిషియేటింగ్ క్వాలిటీ లేకపోతే జస్ట్ నోరు మూసుకొని ఉండు, అంతేగాని మళ్ళీ వేరే వాళ్ళ ముందు బ్లేమ్ చేయటం కానీ ఇట్లా ఎంత చేయటం కానీ చేస్తే చాలా నష్టాలు జరుగుతాయి. నీకు తెలియంది ఏంటంటే మీరు ఆ టైం పాస్ కనుకో, సరదాగా అనుకో, అక్కడ లెగ్ పుల్లింగ్ చేసామనుకో చేస్తుండొచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళ మనస్సులో పడే గాయము, మానసికంగా మనస్థితి మీద పడే ఒక గాయం ఏదైతే ఉంటుందో చాలా బాధపడతారు. ఆ బాధకు కారణమైన మనుషులను భగవంతుడు చచ్చిన క్షమించడం అనేది మాత్రం నేను గ్యారంటీగా రాసి చెప్తున్నాను. కాబట్టి డోంట్ డూ. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకు ఒక ఎసెట్ ఇస్తాడు. నీకు చదువు ఇచ్చేది, ఒక ఆమెకి అందం ఇచ్చి ఉంటాడు, ఒక ఆమెకి నీకు చాలా చదువు లేకపోయినా బంగారం లాంటి అద్భుతమైన భర్త నెత్తిలో పెట్టుకునే వాళ్ళని ఇచ్చేవాడు ఉంటాడు. ఒక కలెక్టర్కి కూడా కలెక్టర్ అన్ను జలసి ఫీల్ అయ్యే లోపల తన వెనకాల తన భర్త బోలెడంత ట్రబుల్స్ సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డిష్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యార్. నువ్వేమే మొహంలో చూడంగానే వీళ్ళకి ఏం లేదు, లేకపోతే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నువ్వు కుళ్ళుకొని అనవసరంగా పాపాన్ని మూట కట్టుకోకు. వెన్ ఎవర్ యు ఆర్ సెండింగ్ సమ్ నెగటివ్ ఎనర్జీ, యు ఆర్ అట్రాక్టింగ్ డబుల్ నెగటివ్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ఎ కంపల్సరీ, ఇట్స్ అ ఫార్ములా. సో కాబట్టి మీరు ఏదో పిచ్చిగా వేరే వాళ్ళని సతాయించేసా ఈరోజు ఇవన్నీ మంచిగా పుల్లబెట్టేసా వీళ్ళకి, లేకపోతే నేను ఇట్లా ఏమైనా బ్లేమ్ చేసినా అని ఏ రోజు కూడా కంటి నిండా కొనుక్కు మాత్రం వాళ్ళు తీయరు. ఒకవేళ వాళ్ళు తీస్తున్నారో మనస్సు ఇంకా అంతకంటే రాతి గుండెలు అనుకోండి, భగవంతుడు కొడతాడు కదా అంటే రాతి గుండె కాదు, దాని బాబు కొండ కూడా పగిలిపోద్ది. సో బేసికల్గా నువ్వు బాగుపడడానికి ఏమన్నా సక్సెస్ మంత్ర అంటే నేను చాలా చెప్తాను, డిటర్మినేషను, డెడికేషను, డిసిప్లిను అని చెప్తాను కదా. నాశనం అవ్వడానికి, నాశనం మీరు అవ్వకూడదు అని అంటే గనక ఒకటే ఒక పదం, జలసి ఉండకూడదు. సో కాబట్టికే మీరు ఇవన్నీ ఆలోచించుకొని బిహేవ్ చేయండి. మీరు అన్నట్టు లాస్ట్ వర్డ్ ఎండ్ చేయాలంటే, మీరు మంచి చెయ్యకపోయినా పర్లేదు కానీ ఎవరిని హాని మాత్రం చెయ్యకండి. డోంట్ జడ్జ్ ఎనీబడి, డోంట్ టాక్ నెగటివిటీ ఎనీబడి, డోంట్ హర్ట్ ఎనీవన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.